సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈ బండి చూస్తున్నారా, ఈ బండి మన మైసన్ లాగే చేస్తారు, రెడీ సేమ్ టు సేమ్. ఈ ఫ్రంట్ అయితే కలర్ సేమ్ ఉంటుంది చూడండి, ఇంకా వెనకైతే కలర్ అయితే మార్చేసాం కొంచెం పైన కానీ ఈ సైడ్ లో క్రీమ్ బోర్డర్ కానీ అన్ని కొద్దిగా వేరే డిఫరెంట్ ఉంటుంది కలర్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం వీడియోలో వెళ్ళిపోదాము. ఇప్పుడు చూస్తారు కదా, క్యాబిన్ వర్క్ అయితే అయిపోయింది మ్యాక్సిమము. ఇంకా సైడ్ డోర్లు అయితే పెట్టాలి. ఇంకా డోర్లు అయితే మన కింద అయితే రెడీ చేస్తారు చూడండి. ఇగో ఇతనైతే కింద పెట్టేసి మన రెండు డోర్లు అయితే రెడీ చేస్తుండు. ఇక్కడ పక్కన చూస్తారు కదా, ఈ రకంగా అయితే డోర్ రెడీ చేస్తారు కింద. రెడీ చేసి మళ్ళీ తర్వాత పైకి ఎక్కిస్తారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్టయితే మన క్యాబిన్ వర్క్ అయితే సగం అయిపోయింది, బాడీ కూడా అయిపోయింది మ్యాక్సిమము. మన రిపిట్లు కొడతారనమాట బాడీకి. రిపిట్ పెట్టాలంటే ఇద్దరు ఉండాలి, ఒకరిని లోపలికి వెళ్ళి కొడతాడు, ఒక ఆయన బయటికి వెళ్ళి పెట్టుకుంటాడు. ఇంకో రకంగా అయితే రిపిట్ కొడతారు చూడండి. మన బాడీ వెహికల్కి అయితే మొత్తం గ్రాండింగ్ అయితే పెట్టేసినాము. ఇంకా పెయింట్ వేయాలంటే ఫస్ట్ గ్రాండింగ్ కొట్టాలి. గ్రాండింగ్ కొట్టలేకుండా మళ్ళీ పెయింట్ అది లేచిపోతారు అనమాట తొందర. ఈ రకంగా గ్రాండింగ్ అయితే పెట్టేసి చూడండి. ఇప్పుడు చూసిన మరి క్యాబిన్ వర్క్ అయితే అయిపోయింది, డోర్ ఎక్కిచ్చేసారు, పైన టూల్ బాక్స్ కూడా రెడీ చేస్తారు. ఇంకా లోపల వచ్చేసి మన డెక్లం వర్క్ కూడా అయిపోయింది, సగం అయితే అయిపోయింది అనమాట. చూస్తారు కదా, సగం పని చేసేసి మన అతికి పోయి అయితే పైన టాప్కి వెనకకి సైడ్లో అన్ని డెక్ల మీద కొట్టేసి ఇంకా డిజైన్ ఇంకొకటి చేయాలి. ఇంకా టూల్ బాక్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం క్యాబిన్కి అయితే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం చూడండి. ఇంకా ఏడాడ మన మోడల్ ఉంటుంది, మోడల్ అన్ని ఆడ అయితే పేస్ట్ లప్పం పెడతాము. దీనికి ఫుల్ పేస్ట్ లప్పం అయితే రాదనమాట పంజాబ్ క్యాబిన్కి. మన విజువల్ టైప్ ఉంటే ఫుల్ పేస్ట్ లప్పం అయితే పెడతాం చూడండి. ఇంకా దీనికైతే రాదు. మన బయట దుప్పటి చూసినట్టయితే మన బాటం వేస్తారు చూడండి. ఇంకా మా ఫస్ట్ టాకర్ కొడతారు, దాని తర్వాత ఫుల్ వెల్డింగ్ కొడతారు. క్యాబిన్కి అయితే ఇంకా మనం మావాడైతే పేపర్ కొడుతాం చూడండి. ఇంకా పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ ప్రైమర్ కొట్టేసి మళ్ళీ సింగిల్ కూడా పెయింట్ అయితే వేస్తాము. ఈ రకంగా ఫస్ట్ కడుక్కోవాలి, మంచిగా పేపర్ కొడితే నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్టెప్ని చూస్తారు కదా, ఈ స్టెప్ని అయితే మన షిఫ్టింగ్ టైర్ బండి కదా లోపల ఉంటుంది కంపెనీకి వెళ్ళి. వీళ్ళు ఇప్పుడు బయట అయితే ఫిట్టింగ్ చేసుకున్నారు చూడండి. ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉంటే బయట కూడా ఫిట్ చేసుకోవచ్చు. చూస్తారు కదా, ఈ రకంగా అయితే బయట వచ్చేసింది ఈ స్టెప్ని. కంపెనీ నుంచి అయితే లోపలికి ఉంటుంది ఈ స్టెప్ని. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మావాడితే మడగట్టు పెడుతుంది చూడండి, టైర్ దగ్గర మడగట్టు వస్తుంది కదా, ఆ మడగట్టు అయితే ఫిట్టింగ్ చేస్తుండు. ఇది వచ్చేసి మన డీజిల్ ట్యాంక్ మీద వస్తుంది కవర్ అది అనమాట. ఇంకా దొంగతనం కాకుండా ఇక మొత్తం సేఫ్ కోసం ఇక మొత్తం ప్యాక్ చేస్తారన్నమాట డీజిల్ ట్యాంకు. ఇంకా మన పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది క్యాబిన్కి. ఇప్పుడు వచ్చేసి మన ముంగటైతే ఫ్రంట్లో అయితే మన అల్యూమినియం పట్లయితే కొడుతుండు. ఈ రకంగా వచ్చింది చూడండి మెటాలిక్ కలర్ క్యాబిన్కి. ఇంకా లోపల వర్క్ కూడా అయిపోయింది మ్యాక్సిమము. ఓకేనా ఫ్రెండ్స్. మన బాడీకి చూసినట్టయితే మొత్తం ఐరన్ పేస్ట్ అయితే పెట్టేసినాము కంప్లీట్గా. ఐరన్ పేస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ సింగిల్ కూడా అయితే పెయింట్ వేస్తాము. చూస్తారు ఈ రకంగా అయితే మనం జాలి కూడా వేసారు చూడండి కింద. ఇవ్వండి సింగిల్ కోట్ కూడా కొట్టేసినాము ఇప్పుడు బాడీకి. ఈ రకంగా అయితే కొడుతుంది చూడండి మావాడు. డీజిల్ ట్యాంక్ చూడండి ఇట్లా రెడీ చేశారు మొత్తము. ఇంకా సింగిల్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ లప్పం పెట్టాలి. చూపిస్తాను మీకు మళ్ళీ అది కూడా ఎట్లా పెడతారు లప్పమని. ఈ రకంగా అయితే పేస్టింగ్ ఫినిషింగ్ అయితే వచ్చింది చూడండి. ఇవి చూస్తారు కదా, ఇవన్నీ క్లీన్ చేస్తుండేనా, క్లీన్ చేసి మన క్యాబిన్ లోపల వస్తారన్నమాట డెకలం మీద డిజైన్ అనమాట అది. ఇవన్నీ పంజాబ్ వాళ్ళకి వెళ్ళి తెప్పిస్తారు వీళ్ళు. ఇక మన ఆర్డర్ వల్ల దొరకవి. ఈ లోపలైతే ఫిట్టింగ్ అయిపోతాయి మొత్తం ఇవి. ఈ రకంగా అయితే మనం అయిపోయింది చూడండి మొత్తం బండికి. లప్పం అయితే పెట్టేసినాము. ఈ యాంగర్ మీద అన్ని ఏడ పేస్ట్ ఉండదు అన్నీ మొత్తం లప్పం పెట్టేసినాము. ఇప్పుడు దీనికైతే పేపర్ కొట్టేసి తర్వాత ఫైనల్ పెయింట్ అయితే వస్తుంది. ఇక ఈ రకంగా అయితే పేపర్ కొట్టుకోవాలి ఫస్ట్. పెయింట్ మీద కూడా పేపర్ కొట్టాలి, రఫ్ ఉంటుంది మొత్తం స్మూత్ అయిపోతుంది అనమాట. స్మూత్ అయిన తర్వాత మళ్ళీ అయితే ఫైనల్ పెయింట్ అయితే వస్తుంది మెటాలిక్ కలరు. ఈ రకంగా అయితే అల్యూమినియం బెడ్లు కూడా కొట్టేసారు చూడండి. ఇంకా కింద కూడా వస్తాయి పట్టీలు. ఇది వచ్చేసి మన టూల్ బాక్స్ అనమాట, యాడ్ బ్లూ బకెట్ పెట్టడానికి. ఈ రకంగా రెడీ చేసి చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి మనం గాజీ అయితే మెటాలిక్ కలర్ అయితే వేస్తున్నాం ఫైనల్ కోటింగ్. మన సైడ్ మిర్రర్ కోసం అయితే పైపులు అయితే ఫిట్ చేయాలి ఫస్ట్ హ్యాండిల్. దాని మీద అయితే మళ్ళీ సైడ్ మిర్రర్ వస్తుంది చూడండి. ఈ రకంగా అయితే ఫిట్టింగ్ అయితే చేస్తుండే మన శ్యామ్ బాబా. ఓకేనా ఫ్రెండ్స్.
ఇప్పుడు మన హ్యాండిల్ ఫిట్ చేయాలంటే ఈ రకంగా అయితే హోల్ వేయాలి ఫస్ట్ అయితే. ఇంకా హోల్ వేసిన తర్వాత దాంట్లో అయితే బోల్ట్ అయితే ఫిట్ చేస్తారు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మన క్యాబిన్కి అయితే బార్డర్ కొడుతున్నాం చూడండి. ఇక ఫ్రంట్లో అయితే మనం అచ్చుమొచ్చుగా సేమ్ మన మైసన్న బండ్లాగే వస్తుంది ఫ్రంట్లో అయితే ఆ బార్డరు. మన జాతీయ జెండా వస్తుంది ముంగటైతే. ఇంకా సైడ్లో వచ్చేసి మన క్రీమ్ కలరు, ఆరెంజ్ కలరు ఇవన్నీ ఒక 3-4 కలర్ అయితే వేస్తాం చూడండి సైడ్లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తారు కదా మన మ్యాక్సిమం వర్క్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మడగట్ మ్యాట్లకి అయితే బ్లూ కలర్ వేసాం మావాడైతే. ఇంకా బ్లూ కలర్ వేసిన తర్వాత దీని తర్వాత మన డిజైన్ అయితే వస్తుంది. అది ఆర్టిస్ట్ పని ఉంటుంది, మన పని కాదు అది. చూస్తారు ఈ రకంగా అయితే వచ్చేసింది ఫినిషింగ్ మనకి. ఆ మడగాట్లకి మన సైడ్ సేఫ్టీ పైపులకి ఇక ప్రతి ఒక్క దానికైతే బ్రష్తోనే వేస్తే వేయాలి కలరు. ఇంకా మషిన్తో వేస్తే మన దాని మీద పడుతూ ఉంటుంది. చూస్తారు ఈ రకంగా అయితే మన పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. కింద ఈ పట్టీలు చూస్తారు కదా, ఈ పట్టీలు అయితే మన కమాన్ పట్టితో రెడీ చేశారనమాట. ఇవి మన చేసి సపోర్ట్ ఉంటాయన్నమాట. ఇవి పెట్టుకుంటే ఇంకా ఒక సైడ్లో 3 పెట్టారనమాట. ఇవి వెనక ఒకటి, ఇవి ఈడ ఉండదు చూడండి, ఇంకటి ఒకటి, ఇంకా మధ్యలో ఒకటి, ఇంకొకటి ముంగట ఒకటి ఉంటుంది. 3 పెట్టారనమాట. ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం చేసి కొద్ది సపోర్ట్ ఉంటుంది అనమాట. అటు ఇటు కాకుండా ఇట్లా పెట్టుకోండి, కొంచెం మంచిగా ఉంటుంది బండ్లకి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం డీజిల్ ట్యాంక్ అనమాట. దీని కూడా లాక్ చేసుకోవచ్చు మంచిగా. ఇది టూల్ బాక్స్ చూడండి, చక్కర రెడీ చేశారు మీద. ఇవన్నీ బార్డర్ గిడర్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా పైన చూసినట్టయితే ఈ బండికి అయితే వేరే కలర్ కొడుతున్నాం చూడండి. ఇంకా పైన మన రిలయన్స్ గ్రీన్ కలర్ అయితే కొడుతున్నాం పైన రిలయన్స్ గ్రీన్, దాని మీద ఎంగలకి అయితే మన బ్లాక్ కొడుతున్నాం పట్టీలకైతే. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్లో చూసారు కదా మన మహేసన్న బండ్లకి కొడుతున్నాం కలర్ సేమ్ అయితే. ఇంకా వైట్ అయితే కొట్టేసిన ఫస్ట్, ఇంకా దాని మీద ఒకటి ఆరెంజ్, ఇంకా కింద ఒకటి వచ్చేసి మన గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా అయిపోయింది చూడండి. ఇక మొత్తం హెడ్లైట్ కవర్ అయితే బిగిస్తుంది మావాడు. ఈ రకంగా మషిన్తోనే ఫిట్ చేస్తున్నాం మొత్తం స్కూల్లో అయితే. చూస్తున్నా ఈ రకంగా అయితే వచ్చింది చూడండి ఫినిషింగ్ మన బండికి. ఇంకా ఫ్రంట్ చూసినట్టయితే మన సేమ్ మహేసన్న బండిలాగే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా రేడియో వర్క్ కానీ మన ఎలక్ట్రిషియన్ వర్క్ కానీ ప్రతి ఒక్క పని అయితే అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఫినిషింగ్ అయితే ఇట్లా వచ్చింది చూడండి. ఈ క్యాబిన్ లోపల కూడా ఇట్లా వచ్చి అయిపోయింది మన పని అయితే. చూడండి ఎట్లా ఉంది మన లుకింగ్ అయితే లోపల. ప్రతి ఒక్క బండికి అయితే మంచిగా పని చేస్తారు మా దగ్గర అయితే. లోపల ఇంకా డెక్లం వర్క్ అయితే ఇంకా అదిరిపోతుంది. చూడండి ఈ రకంగా అయితే వచ్చేసిన మన బార్డర్ అయితే.
మన బాడీకి అయితే క్రీమ్ కలర్ వచ్చిందన్నమాట దీనికైతే. ఇంకా మన మహేష్ అన్న బండికి అయితే వైట్ ఉండేది బార్డరు, దీనికైతే క్రీమ్ కలర్ ఉంది. ఇంకా క్రీమ్ కలర్ బాగుందా వైట్ కలర్ బాగుందా ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన బాడీ బిల్డర్ పేరు అనమాట. ఎవరికైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తారు కాబట్టి ఇంకా స్టిక్కర్ పెట్టుకున్నాడు అనమాట. ఇంకా డీజిల్ ట్యాంక్ అని మనం మంచిగా డిజైన్ అయితే చేశారు ఆర్టిస్ట్ వారు. ఈ రకంగా అయితే మన లుకింగ్ అయితే వచ్చింది చూడండి బండికి. మన ఆర్టిస్ట్ పని అయితే చాలా మంచిగా చేశాను. ఇవి టూల్ బాక్స్లు మన మ్యాట్లకి ప్రతి ఒక్క దానికి డిజైన్ చేసి చూడండి. దీనికి వచ్చేసి మనము జాతీయ జెండా మాత్రం 2 పెట్టారనమాట. రెడీం వాళ్ళు ఇట్లా ఎక్స్ లాగా పెట్టేశారనమాట. ఇంకా ఒక్కొక్క బండి ఒక్కొక్క తీరు చేస్తారు పని అయితే. ఇంకా బండి ఓనర్ అయితే ఎట్లా చెప్తారు కదా అట్లా అయితే పని చేస్తారు చూడండి. ఇంకా మొత్తం ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంకోటి వచ్చేసి ఏమనంటే మనము మహేష్ అన్న బండికి అయితే వీల్ క్యాప్ ఉంది కదా, దీనికైతే వీల్ క్యాప్ అయితే లేవు. ఇంకా ఈ బండి అన్న వాళ్ళతో ఏం చెప్పారంటే మనకు పెయింట్ అయితే కొట్టమని చెప్పారు. ఇంకా దానికోసం దీనికైతే పెయింటింగ్ అయితే కొడుతుంది చూడండి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఎట్లా ఒకసారి చూపిస్తాను మీకు అయితే. అవి ఒక 4 కలర్ అయితే వస్తాయి చూడండి దీనికి. బ్లూ ఒకటి, ఆరెంజ్ ఒకటి, వైట్ ఒకటి, ఎల్లో ఒకటి, 4 కలర్ అయితే వస్తాయి. ఇప్పుడు చూస్తారు కదా ఈ రకంగా అయితే మనకు వచ్చింది చూడండి. ఇప్పుడు 4 కలర్ వస్తాయి. ఇట్లా ఉంది లుకింగ్ అయితే. ఇంకా వైట్ పట్టి కొట్టేస్తే అయిపోతుంది పని దీన్ని. రిమ్లు ఎట్లా ఉందో చూడండి ఒకసారి అయితే చెప్పండి. ఇంకా రిమ్లు బాగున్నాయా లేకుంటే మనకు పెయింట్ బాగుందా లేకుంటే మనకు వీల్ క్యాప్ బాగుంటాయా చెప్పండి ఒకసారి. మన మహేష్ అన్న బండికి అయితే విల్ క్యాప్ ఉన్నాయి కదా, దీనికైతే విల్ క్యాప్ లేవు. ఈ రకంగా అయితే పెయింట్ కొట్టిన చూడండి. ఇంకా అన్ని డెక్స్లకి అయితే మొత్తం పెయింట్ కొట్టేసినాము. ఇంకా వైట్ ఇది బార్డర్ వచ్చేసి మన క్రీమ్ బార్డర్ ఉంది. ఇప్పుడు మన మహేష్ అన్న బండికి అయితే వైట్ ఉంది కదా, దీనికైతే క్రీమ్ ఉంది. ఇంకోటి వచ్చేసి మన వెనక కూడా పేరు రాపించారు చూడండి. ఇక్కడ బండికి జై శ్రీరామ్ అని రాపించారు. ఇప్పుడు వెనక చూస్తారు కదా ఈ రకంగా అయితే వచ్చింది చూడండి లుకింగ్. మన బంపర్ రాపించారు చూడండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంట, రెస్పెక్ట్ డ్రైవర్స్ చూస్తారు కదా, ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంట. ఇవన్నీ అయితే రప్పించేశారు. ఇంకా బండి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి మొత్తం వైరింగ్ అన్ని పని అయితే అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మన క్యాబిన్ లోపల చూస్తారు కదా ఏ రకంగా అయితే వచ్చేసిన చూడండి ఎల్ఈడి లైట్స్ చూస్తారు కదా. మొత్తం కింద అయితే 3 లైట్ వేస్తారు ఎల్ఈడి లైట్లు. ఇంకా అయితే మొత్తం వచ్చేసి మనకి దేవుడు ఫోటో పెడతారన్నమాట. కింద టూల్ బాక్స్ ఉన్నాయి. ఈ రకంగా రెడీ చేస్తారు మొత్తం బండి అయితే. హాయ్ చెప్పరా బాబు, హాయ్ చెప్పరా ఫ్రెండ్స్. బండి అయితే వెళ్ళిపోతుంది. మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియో అదే. ఓకేనా ఫ్రెండ్స్. జై హింద్.